ప్రపంచంలో మనకు పైకి కనిపించే చరిత్ర ఒకటుంటే, భూమి కింద దాగి ఉన్న చరిత్ర మరొకటుంది. ఇటలీలోని రోమ్ నగరం కింద నిశ్శబ్దంగా, చీకట్లో వందల కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న ఒక రహస్య ప్రపంచం ఉంది. దాన్నే రోమ్ క్యాటకోంబ్స్ అంటారు. ఇవి ప్రారంభ శతాబ్దంలో చనిపోయిన క్రైస్తవుల యొక్క సమాధులు. ఇవి ప్రారంభ క్రైస్తవుల విశ్వాసానికి, వారు పొందిన హింసలకు, మరణం తర్వాత జీవితం ఉందని నమ్మడానికి నిలువెత్తు సాక్ష్యాలు. క్రీస్తు శకం 2వ శతాబ్దం మధ్యకాలంలో రోమ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ క్యాటకోంబ్స్ నిర్మించబడ్డాయి. చరిత్రకారుల అంచనా ప్రకారం రోమ్ ప్రాంతంలో మాత్రమే 60కి పైగా క్యాటకోంబ్స్ ఉన్నాయి. వాటి మొత్తం పొడవు కలిపితే దాదాపు 600 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. ఇవన్నీ మృదువైన అగ్నిపర్వత రాయిలో తవ్వబడ్డాయి. అందువల్లే ఇవి శతాబ్దాల తరబడి కూలిపోకుండా కూడా నిలబడ్డాయి. అయితే ఒక ప్రశ్న సహజంగా వస్తుంది. ఎందుకు భూమి కింద ఈ సమాధులు నిర్మించబడ్డాయి? ఎందుకు ఇంత లోతులో వీటిని నిర్మించారు? దానికి కారణం ప్రాచీన రోమ్ చట్టాలు. అప్పట్లో నగర పరిధిలో శవాలను సమాధి చేయడం పూర్తిగా నిషేధం. రోమన్లు ఎక్కువగా శవాలను దహనం చేసేవారు. కానీ ప్రాథమిక క్రైస్తవులు మాత్రం శరీరం ఒకరోజు తిరిగి లేస్తుంది అని పునరుత్థానాన్ని కూడా నమ్మేవారు. యేసుక్రీస్తు మళ్లీ లేచినట్లే విశ్వాసులు కూడా చివరి దినంలో లేస్తారని వారు విశ్వసించారు. అందుకే వారు శవాలను కాల్చకుండా భూమిలో సమాధి చేయాలని నిర్ణయించుకున్నారు. నగరానికి బయట తక్కువ ఖర్చుతో ఎక్కువ స్థలం దొరికేలా భూమి లోపల ఈ క్యాటకోంబ్స్ నిర్మించారు. ఇవి రహస్యంగా దాక్కునే స్థలాలు కావు. చాలా మంది అనుకునేలా క్రైస్తవులు ఇక్కడ నివసించలేదు. ఇవి పూర్తిగా సమాధులు మరియు వారి జ్ఞాపకాలకు సంబంధించిన స్థలాలు మాత్రమే. ఈ క్యాటకోంబ్స్ లో సమాధి చేయబడిన వారిలో ఎక్కువ మంది ప్రాథమిక క్రైస్తవులే ఉన్నారు. అయితే కొంతమంది యూదుల సమాధులు కూడా అందులో ఉన్నాయి. కొందరు క్రైస్తవాన్ని నమ్మిన రోమన్ల సమాధులు కూడా ఇందులో ఉన్నాయి. శవాల గోడల్లో తవ్విన చిన్న గదుల్లో ఉంచేవారు. వాటిని లోక్యూలే అని పిలిచేవారు. ఆ గదులను రాళ్లతో లేదా ఇటుకలతో మూసి వాటి మీద చనిపోయిన వారి పేరు, వయస్సు, ఒక చిన్న వాక్యం లేదా ఒక రహస్య విశ్వాస చిహ్నం చెక్కేవారు. ఈ క్యాటకోంబ్స్లో కనిపించే చిత్రాలు ప్రపంచంలోని తొలి క్రైస్తవ కళాఖండాలుగా గుర్తింపు పొందాయి. అప్పట్లో రోమాలో బహిరంగంగా క్రైస్తవ విశ్వాసాన్ని ప్రకటించడం చాలా ప్రమాదకరం. అందుకే క్రైస్తవులు రహస్య సంకేతాలను ఉపయోగించేవారు. చేప గుర్తు యేసుక్రీస్తును సూచిస్తుంది. అదేవిధంగా ద్రాక్ష తీగ మరియు ద్రాక్ష గుర్తులు ప్రభువు యొక్క భోజనాన్ని, విశ్వాసుల ఐక్యతను తెలియజేస్తాయి. అప్పట్లో ప్రాథమిక క్రైస్తవులు రోమా వాళ్లకు తెలియకుండా ఇటువంటి రహస్య సంకేతాలను వాడేవారు. క్యాటకోంబ్స్కు మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ అనేక మంది తొలి క్రైస్తవులు సమాధి చేయబడ్డారు. రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవులపై తీవ్రమైన హింస జరిగిన కాలంలో తమ విశ్వాసాన్ని వదలకుండా ప్రాణాలు అర్పించిన వారి సమాధులు ఇక్కడ ఉన్నాయి. ఆ తర్వాత అవి తర్వాత తరాల వారికి క్రైస్తవులకు సందర్శన స్థలాలుగా మారాయి. ఈ సమాధులకు వారు రకరకాల పేర్లు పెట్టుకున్నారు. అయితే ఇవన్నీ ప్రాథమిక క్రైస్తవుల విశ్వాసాన్ని సూచిస్తున్నాయి. క్రీస్తు శకం 313వ సంవత్సరంలో క్రైస్తవులకు చట్టపరమైన స్వేచ్ఛ లభించింది. దాంతో ఆ తర్వాత ప్రజలు స్వేచ్ఛగా భూమిపైనే సమాధులు నిర్మించారు. దాంతో ఈ క్యాటకోంబ్స్ క్రమంగా వాడుకలో లేకుండా పోయాయి. కాలక్రమేణా అవి మూసుకుపోయాయి. దాదాపు 1000 ఏళ్ల పాటు అవి పూర్తిగా మర్చిపోబడ్డాయి. చివరకు 1578వ సంవత్సరంలో అనుకోకుండా తిరిగి కనుగొనబడ్డాయి. ఈ రోజుకి కూడా క్యాటకోంబ్స్ గురించి అనేక అపోహలున్నాయి. క్రైస్తవులు అక్కడే జీవించేవారని, రోజు రహస్య ప్రార్థనలు జరిగేవని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి అవి సమాధి మరియు జ్ఞాపకార్థ స్థలాలే. అయితే అవి విశ్వాసానికి అత్యంత శక్తివంతమైన సాక్ష్యాలు. క్యాటకోంబ్స్ మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే, ఎన్ని హింసలు పొందినా సరే క్రైస్తవాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. అదేవిధంగా మరణం తర్వాత మరొక జీవితం ఉందని అప్పట్లో క్రైస్తవులు ఎంతలా విశ్వసించారనేది ఈ సమాధులను చూస్తే తెలుస్తుంది. కనిపించే రోమ్ నగరం యొక్క చరిత్ర ఎంత గొప్పదైనా సరే, దాని భూమి లోపల దాగున్న చరిత్ర అంతకంటే గొప్పది. క్రైస్తవ్యానికి నిలువెత్తు నిదర్శనం. ఇప్పటికీ కూడా ఆ సమాధులు సజీవ సాక్ష్యాలుగా మన విశ్వాసాన్ని పెంచుతూనే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.